ప్రస్తుతం మనం తబాక్లాపూర్ పిఎస్సిఎస్ సొసైటీ పరిధిలో ఈ సొసైటీ పరిధిలోని కొనుగోలు కేంద్రం చెరుకుపల్లి దగ్గర ఉన్నాం మనం. ఈ సొసైటీ సిఇఓ గారు తూము అంతిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారు ఇప్పుడు ఈ కొనుగోలు కేంద్రాల పనితీరు ఏ విధంగా వారి మాటలను అడిగి తెలుసుకున్నారు. నమస్కారం సార్. సార్, మీరు ఈ సొసైటీ పరిధిలో ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేశారు? 4 కేంద్రాలు. ఏ ధాన్యాన్ని సేకరణ చేస్తుంది? దొడ్డు ధాన్యాలకు వచ్చేసి తౌక్లాపూర్, చెరుకుపల్లి, రామంతాపూర్, కందుకూరు దొడ్డు ధాన్యం, తౌక్లాపూర్ ప్లస్ మళ్ళీ ఒకటి సన్నధాన్యం. ఇది దొడ్డు రకం ధాన్యంతో పాటు సన్నరకం కూడా ధాన్య సేకరణ. సన్నధాన్యానికి మద్దతు ధర ఎంత? దొడ్డు రకానికి మద్దతు ధర ఎంత? 2350 మద్దతు ధర. బోనస్ వచ్చేసి 2320 రూపాయలు మద్దతు ధర, 500 బోనస్ సన్నధాన్యానికి. ఈ సన్నధాన్యం అంటే బోనస్ మీ సొసైటీ నుంచి 500 రూపాయల బోనస్ మీ సొసైటీ చేస్తారా గవర్నమెంట్ నుంచి? గవర్నమెంట్ చేస్తారు. ఎంత కాలంలో పడుతుంది మద్దతు ధర పాటు బోనస్? అది టైం బట్టి ఉంది సార్, వారం కావచ్చు, 10 రోజులు కావచ్చు. దాన్ని మీ సొసైటీ పరిధిలో ఏమేమి అంటే కనీస అవసరాలు ఏమేమి కల్పించారు మీరు? ప్యాడిక, వాటరు, షెడ్డు కల్పించినాం. ఇప్పుడు అకాల వర్షాలు వస్తున్నాయి, అధిక వేడి ఉంది. ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ మజ్జిగ కానీ పోస్తున్నారా? ఉన్నాయి సార్. ఓఆర్ఎస్ ప్యాకెట్ అందుబాటులో ఉన్నాయా? మీ సొసైటీ పరిధిలో అంటే రైతులకు వాళ్ళు అంటే ఏఎంసీ వాళ్ళు కాంటాలు సరఫరా చేస్తారు, తేమ యంత్రాలు, ఎలక్ట్రానిక్ కాంటాలు ఉన్నాయి సార్ అందుబాటులో. ప్యాడిక్ లేని ఎన్ని మిషన్లు ఇచ్చారు? ప్యాడిక్ ఒకటి, ఈ కాంటాలు వచ్చేసి 5. మరి అక్కడక్కడ కొన్ని అంటే మొరాయిస్తున్నాయి కాంటా మొరాయిస్తే మేము మెకానిక్ తెచ్చి సరి చేసుకుంటాం సార్. ఇక్కడ మీరు ఈ కాంటాలు అయిన ధాన్యాన్ని ఎగుమతి అంటే అక్కడ మిల్లులకు ఎగుమతి చేస్తున్నారు, అక్కడ కూడా దిగుమతి సకాలంలో అయితే లేదట. ఒక రోజు లారీల కొరత ఉందట అక్కడ, మిల్లులలో దిగుమతి కాదు. మిల్లుల దిగుమతి కాకనే లారీల కొరత సార్. మిల్లుల దిగుమతి అయితే ఏమంటే వచ్చేస్తుంది. మరి ఈ సమస్య మీ పాలక మండలి తీర్మానం చేసి అధికారుల దృష్టికి గవర్నమెంట్ తీసుకెళ్ళినాం. మరి ఎట్లా స్పందన ఎంత ఉంది? మరి స్పందన ఇప్పుడు తగ్గింది సార్, వస్తున్నాయి పనులు. ఇప్పుడు రైతులు ఏమో అకాల వర్షాలు వస్తున్నాయి, మే 15కి వచ్చింది, ఋతుపవనాలు అప్పుడే తాకినాయి. మరి వీటి నుంచి ఇంకా ఉంటా ఉంటే ధాన్యం మట్టిపోయి ఖరాబ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మరి మనది ఇప్పుడే లేటెస్ట్గా కటింగ్ అవుతుంది సార్. లాస్ట్ లేట్ వస్తుంది మనకు. ఏప్రిల్ 27 నుంచే స్టార్ట్ అయింది మనకు. మరి ఈ కొనుగోలు కేంద్రాలు సకాలంలో ఓపెన్ చేయడం వల్ల దళారులు మధ్యరాలు అంటే పచ్చిధాన్యాన్ని కటింగే లేట్ అయింది సార్. అక్కడ చేలల్లో కొంటున్నట్ట వాళ్ళు. మరి మీ సొసైటీ పర్యవేక్షణ ఎలా ఉంది? మన అందరికి చెప్తున్నాం సార్, మోటివేషన్ చేసి అందరికి చెప్పి తీసుకొస్తున్నాం. ఏవో ఆధ్వర్యంలో కార్యదర్శనంలో కమిటీ చేశారా? టోకెన్ సిస్టమ్ విధానం ప్రవేశపెట్టారు. అనుకూలంగా నడుస్తున్న సీరియల్ ప్రకారం. మరి అక్కడ రాజకీయ ఒత్తిళ్లకు వాళ్ళకు రైతులు ఏమంటారు? రాజకీయ ఒత్తిళ్లకు పాల్పడి దగ్గర ఏం లేదు సార్. అంటే జర పలుకుబడి ఉన్న వాళ్ళకి ముందు ఏం లేదు సార్. అట్లా మన దగ్గర అసలు ఏం లేదు. ఇప్పుడు ఇది హమాలీ ఛార్జీలు కూడా భిన్నంగా వసూలు చేస్తారు. ఏం లేదు, 45 రూపాయలు క్వింటాల్. 45 రూపాయలు. ఎంత తూకం వేస్తారు? 40 మీద 900 గ్రాములు వేస్తారు. 900 గ్రాములు వేస్తున్నారు. ఇప్పుడు అంటే ఇక్కడ కాంటాలు కావడానికి రైతులు ఏమంటున్నారు అంటే హమాలీలు కానీ లారీలు కానీ 2000 3000 ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. అది అసలు ఏం లేదు సార్. కాకపోతే నిన్నటి నుంచి మాత్రం ₹1 ఇస్తేనే వస్తాం అనేది ఒకటి పెట్టారు. సరే, అది మాట్లాడి చేద్దాము సమన్వయం కానీ చెప్పినాం అంతే తప్ప ఇప్పటివరకైతే అది. ఇప్పుడు అకాల వర్షాలు వస్తున్నాయి, ఏం సార్ టార్పాన్లు ఇచ్చినాడు రైతులు, మాకు టార్పాన్లు అంతలేవని వాళ్ళు ఉన్నాయి సార్. ఇప్పుడు మన కాంట చేసిన దాంట్లోకి ఇస్తాం, మన అన్ని కుప్పలకి ఇవ్వలేము కదా సార్. కాంట చేసిన దానికి ఇచ్చేస్తున్నాం అన్నట్టు. మీరు ఈ కొనుగోలు కేంద్రాలు మీ సొసైటీ నుంచి ఎంత ధాన్యం సేకరణకు మీరు టార్గెట్ పెట్టారు? ఇప్పుడు ఎంతవరకు? 60,000కు టార్గెట్ పెట్టుకున్నాం సార్. 40,000 దాటింది సార్. 40,000 దాటింది. 20,000 ఉందా? 20,000 అయితే కొంత కోసేది ఉంది అంటున్నారు. ఉంది సార్, ఆడికి కవర్ అవుతాం మనకు. అయినా ఎక్కువైనా రావచ్చు మనకు. మన టార్గెట్ అంత అంటే ఎంత లాస్ట్ ఎంత గింత వచ్చినా కూడా కొంటారా? ప్రతి గింజ వరకు మనం కొంటాం. లాస్ట్ గింజ వరకు కొంటాం. గవర్నమెంట్ ఆదేశం ప్రకారం ప్రతి గింజ వరకు కొంటాం. మీ ఇక్కడ కొనుగోలు కేంద్రాలు అంటే ఈ లారీల కొరతతో పాటు హమాలీలు, మరి అక్కడ మిల్లర్లు కూడా ఇబ్బంది పెడుతున్నారు. మిల్లర్స్ కాడ కొంచెం లేట్ అవుతుంది సార్, ఎందుకంటే అది మిల్లర్కు టార్గెట్ అయిపోయినాయి ఆల్రెడీ. ముందు వేరే ప్యాడ్ వచ్చింది, మనకు లేట్ అవర్స్ కదా సార్ మనకి. దానికోసం కొంచెం ఇబ్బంది ఉంది. మన డిండి మండలం మొత్తం, మన ఒకటి కాదు, డిండి మండలం మొత్తం కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. గోనె సంచుల కొరత కూడా ఉంది. గోనె సంచులు ఏం లేదు సార్, మనకైతే ముందే ఇస్తున్నారు. ముందే ఇస్తారు రైతులకు. ఇప్పుడు అందుబాటులో ఒక 10,000 అడ్వాన్స్ ఉండగానే మేము అలా ఇండెంట్ పెట్టేస్తాం. ఈ కొనుగోలు ప్రక్రియ ఎప్పటి వరకు ముగిసే అవకాశం ఉంటుంది? జూన్ 15 వరకు. ఇప్పుడు అకాల వర్షాలు వస్తున్నాయి, ముందే రైతులకు తెలియజేస్తున్నారు, వర్ష సూచన చెప్తున్నాను సార్. టామ్ చేస్తున్నారు, చెప్పి అది మొత్తం కవర్ చేయించుకుంటున్నాం. ఇప్పుడు తాలు శాతం పులి శాతం సాకు చూపి కింటాలకు 3-4 కేజీలు కట్ చేసి ఏం లేదు సార్ మన దగ్గర ఇంతవరకు ఒక్కటి కూడా జరగలే. అంటే మిల్లర్లు కట్ చేస్తున్నాం. మిల్లర్స్ కాడ కూడా మనకు జరగలే. మనం మొత్తం శుభ్రంగా పట్టించి పంపిస్తున్నాం. ఇంతవరకు ఒక బండి కూడా కటింగ్ అనేది రాలే ఈ సీజన్లో. మీ సొసైటీ పరిధిలో సభ్యత్వాల సంఖ్య ఎంత?
సభ్యత్వాలు 1500 ఉన్నాయి. 1500. ఇప్పుడు అంటే ఈ సభ్యత రుజువు ఎంత తీసుకుంటారు? 330 రూపాయలు. ఇక్కడ ఏం ప్రధాన పంట ఏం వేస్తున్నారు? వరి ప్రస్తుతం డిండి ప్రాజెక్ట్ వస్తే వరి. సెకండ్ క్రాప్ ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మీరు అవగాహన సదస్సులు పెట్టి ఆ పంటల వైపు మళ్ళీ విధంగా మీరు చేయట్లేదా? అది అగ్రికల్చర్ వాళ్ళు వస్తారు. అంటే మీరు కూడా మీరు కూడా సహకార సొసైటీ అంటే రైతుల పక్షాన కానీ ఇప్పుడు వరి లేనప్పుడు కాటన్ సార్. ఇక రెండోది కాటన్. మన ప్రాజెక్ట్ వాటర్ వస్తే మాత్రం ఏది పనికిరాదు కదా, వరి ఒకటే వస్తుంది. ఎంతమంది రుణమాఫీ అయింది మీ సొసైటీ పట్ల? మన సొసైటీ 600 మందికి అయింది. ఇప్పుడు ఎంతమంది కాలేదు? 20-30 మంది ఉన్నారు సార్ అంతే. మరి కాని వాళ్ళకు మీ సొసైటీ ఏమైనా నిర్ణయం తీసుకుని ఆ ప్రతిపాదనను పై అధికారులకు గవర్నమెంట్ పంపించారు? ఆధార్ కార్డులే ఒక 10 గల్లా ఆధార్ కార్డు పెండింగ్ ఉన్నాయి, అది పంపించేసినాం, సరి చేసి పెడుతున్నారు. మీరు మీ సొసైటీ పరిధిలో రుణాలు కానీ, ఎరువులు కానీ, విత్తనాలు కానీ ఖరీఫ్ సీజన్లో, రబీ సీజన్లో ఎలా పంపిణీ చేస్తున్నారు? రైతులు ఎలాంటి స్పందన ఉంది? దాంట్లో మనకు కరెక్ట్ చేస్తున్నాం సార్. అది ఎవరికి కూడా లోటు అనేది లేకుండా చేస్తున్నాం. అడ్వాన్స్ తెచ్చి పెడుతున్నాం. యూరియా కూడా రుణాలు ఏ రుణాలు ఇస్తున్నారు? మన క్రాప్ లోన్స్ ఒకటే ఉన్నాయి. మరి ఇది దీర్ఘకాలిక లోన్లు, మధ్యకాలిక బ్యాంక్ నుంచి డైరెక్ట్ ఇస్తారు. ఎందుకు మరి పాడి పరిశ్రమ తగ్గిపోతుంది కదా, పెంపొందించడానికి గొర్రెలకు, బర్రెలకు, మేకలకి అది తీసుకుంటలేరు సార్ మన దగ్గర. మీరు అవగాహన కల్పించాలి. మీరు కల్పిస్తున్నాం కానీ అది దాని మీద ఇంట్రెస్ట్ పెడతలేరు. పాలల్లో లాభాలు లేవని ఉన్నాయే తీసేసుకుంటారు. పాలల్లో లాభాలు లేవంటున్నారు. 80 రూపాయలు లీటర్ అమ్ముతుంది. లేదు సార్, మనం అమ్మితే 40 రూపాయలు. అయితే స్వల్పకాలిక రుణాలు ఇస్తున్నారు. ఎంత ఎకరాకి ఎంత ఇస్తారు? ఎకరాకి 45,000. 45,000 అంటే ఎంత? ఇప్పుడు ఇన్ టైంలో కడితే 7% ఇన్ టైంలో కడితే, టైం దాటితే 13%. ఇన్ టైంలో సెంట్రల్ నుంచి వస్తుంది రిపీట్? అది వస్తే మళ్ళీ అందులోనే 3% వస్తుంది సార్. వస్తుంది. ఆ రైతుల ఖాతాలో జమ అవుతుంది డైరెక్ట్. ఇక్కడ రైతులు పండించిన ధాన్యం నిల్వ చేసుకోవడానికి ఎన్ని గోదాములు నిర్మాణం జరిగింది? ఎంత కెపాసిటీ మీద పనిచేస్తుంది? గోదాం మన దగ్గర ఏం లేదు సార్. నిల్వ చేసే గోదాం ఏం లేదు. మళ్ళీ పెళ్ళి ఒకటే ఉంది. మీరు ఈ సొసైటీ పరిధిలో రైతులకు ఎంసీ మీటింగ్లు కానీ, జీబీ మీటింగ్లు కానీ సంవత్సరానికి ఎన్ని నిర్వహిస్తారు? వాటి పనితీరు ఎలా ఉంది? ఇప్పుడు ఎంసీ అయితేనేమో 3 నెలలకు ఒకటి సార్. జీబీ అయితే 6 మంత్స్ ఒకసారి పెడతారు. రైతులకు ఏ నిర్ణయాలు తీసుకుంటారు? మన ఇప్పుడు అది కరెక్ట్ టైంలో ఏది ఉంటుందో దాని మీద నిర్ణయం తీసుకుంటారు. మీకు అంటే మీ సొసైటీలో బలోపేతం కోసం కేంద్రం గ్రాంట్ కానీ, రాష్ట్రాల గ్రాంట్ కానీ, నాబార్డు బ్యాంక్ గ్రాంట్ కానీ మీకు సకాలంలో అందుతున్నాయా? మీ సొసైటీ ఎలా బలోపేతం అవుతుంది? మన గ్రాంట్ అంటే ఏం లేదు సార్. 3% ఇంట్రెస్ట్ ఒకటే వస్తుంది. 3% ఇంట్రెస్ట్ వస్తుంది, వేరే ఏం రాదు. ఇప్పుడు ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా సహకార సొసైటీలో రెవెన్యూ గ్రామాలకు విస్తరించాలని ప్రతిపాదన పెట్టింది. మనకి మరి అవి మీ సొసైటీలో ఏమైనా విస్తరణ జరుగుతుందా? ఎఫ్ఓలుగా మన దగ్గర ఏం లేదు సార్. మన డిండి మండలాల్లో 2 ఉన్నాయి కాబట్టి అదే నిర్ణయం తీసుకోలేదు ఇప్పటివరకు. వేరే దిక్కులు అవుతున్నాయి కదా, మన దగ్గర ఏం లేదు. మీ సొసైటీ పరిధిలో రైతులకు మీరు అంటే వ్యవసాయం అంటే సేంద్రియ వ్యవసాయం వైపు మళ్ళడానికి, కృత్రిమ ఎరువులు వాడడానికి, పెస్టిసైడ్ తగ్గించి దుష్పరిణామాల నుంచి బయటపడడానికి రైతులకు ఎలాంటి ఆర్గానిక్, జనుము ఇవి ఉన్నాయి కదా సార్, పిల్లిపెసర అవన్నీ ప్రచారం చేస్తున్నాం, తెప్పిస్తున్నాం, ఇవి ఇస్తాం. మీ సహకార సొసైటీ సిబ్బందికి జీవో నెంబర్ 44 ప్రకారం జీతభత్యాల విషయంలో కానీ, గ్రాట్యుటీ విషయంలో కానీ, బెనిఫిట్స్ విషయంలో కానీ మీకు అందుతున్నాయి సార్. నేను జీవో ప్రకారం ఒక్కనే ఉన్నా సార్ ప్రజెంట్ సొసైటీ పరిధిలో. మిగతా ఇద్దరు జీవో కిందకి లేరు. ఈ సహకార సొసైటీలు బలోపేతం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ, నాబార్డు నుంచి కానీ ఎలాంటి సహాయ సహకారాలు కావాలని మీరు ఒక సొసైటీ కార్యదర్శిగా మీరు? గవర్నమెంట్ నుంచి సహకారం వస్తే అవుతుంది సార్. రైతులు అంటే వ్యవసాయం అంటే పంట దిగుబడిలో మెరుగైన పద్ధతులు తీసుకురావడానికి మీ సొసైటీకి అంటే అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళు మీరు కోఆర్డినేషన్లో పనిచేస్తుంటారు కదా, మీరు ఏ నిర్ణయాలు మీరు తీసుకున్న నిర్ణయాలు రైతులు తీసుకోపోతే వాళ్ళ చైతన్యం ఎట్లా వస్తుంది? మంచిగానే చేస్తుంది సార్. మంచిగానే ఉంది. ఎట్లా స్పందన ఎలా మనం చెప్పినట్టు చేస్తారు సార్. అందరు రైతులు ఎంతమంది ఆధారైతారు మీరు పెట్టే మీటింగ్లలో? రైతులు అంటే మేము జనరల్ బాడీకి ఆధారవుతారు సార్. 1/3 1000 దాకా ఆధారవుతారు. రుణాలు కూడా రైతులు మాకు అందరికి ఇస్తలేరు అని అంటున్నారు కదా, అంటే తిప్పుతుంటారు. అంటే సార్ సొసైటీకి బడ్జెట్ అనేది ఇబ్బంది పెడుతున్నారు రైతులు అంటారు. మా దృష్టికి తీసుకొచ్చిన సమస్య బడ్జెట్ బట్టి ఇస్తారు సార్. ఇప్పుడు కేటాయిస్తారు సీజన్ కింద అని, దాని ప్రకారం మీ సొసైటీలో 2000 మంది పై చిలుకున్నారు. ఇప్పుడు అందరికి ఇస్తున్నారా? మా అందరికి ఉన్నాయి సార్. అందరికి 50-60 మందికి ఉన్నారు. కాని వాళ్ళు కూడా ఇస్తారు కదా? ఇస్తాం సార్. సభ్యత్వం తీసుకొని అమ్మటే ఇస్తాం. బడ్జెట్ వచ్చినప్పుడు అదే వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారు, ఇస్తలేరు అని అంటున్నారు. మేము వేరే బ్యాంకులో పోవాల్సి వస్తుంది. మాకేమో సొసైటీలో రైతులకు సేవ చేయడానికి ఉన్నాయంటే రైతులకు అవి సరైన విధంలో స్పందన లేదంటున్నారు. అట్లేం లేదు సార్. మనకు ఒక 10 లక్షలు 20 లక్షలు కేటాయిస్తే దాని ప్రకారం తీసుకొని పాలక మన తీర్మానం ప్రకారం
సభ్యత్వాలు తీసుకొని లోన్ మీ కొనుగోలు కేంద్రాల్లో ఇప్పుడు మీ 5 సెంటర్లు ఓపెన్ చేసాం. అవును సార్. ఈ సొసైటీల పర్యవేక్షణలో అధికారులు వచ్చారా? వచ్చారు సార్. మీకు ఆ చైర్మన్ గారు విజిట్ చేస్తున్నారా? మరి చేస్తారు సార్. చైర్మన్ గారు వస్తారు, అధికారులు, ఎంఆర్ఓ గారు, మన కలెక్టర్ మేడం కూడా వచ్చిపోయింది సార్ ఇక్కడికి. ఈ కొనుగోలు ప్రక్రియ ఎప్పటిలాగా ముగిసే అవకాశం ఉంది? 15 వరకు ముగిస్తుంది. ఇప్పుడు తదుపరి మళ్ళీ మీరు ఇప్పుడు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ కాబోతుంది. అవును సార్. రైతులకు మీరు రైతులను ఉద్దేశించి ఏం చెప్పదలుచుకున్నారు? ఏం లేదు సార్, ఇది మళ్ళీ వరి స్టార్ట్ అవుతుంది కదా సార్, మళ్ళీ ప్యాడీ తూకాలు వస్తారు. ఇక ముందు టైంలో రైతులకు ఒకటే సార్, ముందు చేసుకుంటే బాగా, వెనక సీరు చేసుకుంటే మనకి ఇదే పరిస్థితి వస్తుందని చెప్తున్నాను సార్ వాళ్ళకి. ఇప్పుడు అంటే ఇప్పుడు ఎరువులు ఇవ్వడం కానీ విత్తనాలు కానీ ఏమేమి ఇస్తున్నారు? మీ సొసైటీ ఏమేమి అవైలబుల్లో వస్తుంది? రైతులకు ఎలాంటి? మా దగ్గర కాంప్లెక్స్, డిఐపి, యూరియా, సీడ్స్ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.